నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను, జగ్గిరెడ్డి అవినీతిని తెలుగుదేశం జనసేన కలిసి ప్రజల్లోకి తీసుకెళ్దాం. టీడీపీ జనసేన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో సత్యానందరావు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను, స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. ఈ నెల 20న మండలపేట నందు జరగబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ కోసం రావులపాలెం క్యాంప్ కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 20న మండపేట నందు జరగబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ కోసం రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ టీడీపీ జనసేన కుటుంబ సభ్యులందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పాలనలో రాష్ట్రంలో అధోగతి పాలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ఇరు పార్టీల శ్రేణుల ప్రజల్లోకి తీసుకెళ్లారని కోరారు. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అరాచకాలు పెట్టేగిపోతున్నాయని, అడ్డుకట్ట వేసేందుకు కలిసి కృషి చేద్దామని అన్నారు. కొత్తపేటను పులివెందుల చేస్తానని చెప్పిన జగ్గిరెడ్డి తన అనుచరులతో రౌడీజం చేయించి పులివెందుల స్మృతిని తీసుకువచ్చారని సత్యానందరావు అన్నారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము టీడీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబు గారి సభ విజయవంతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారి సభ కోసం ఇన్ఛార్జిగా నియమించిన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ మరియు తెలుగుదేశం జనసేన 4 మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీని యొక్క ప్రభావం రేపు ఎన్నికల మీద ఉంటుంది. కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే 2 పార్టీలకు కూడా బలమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మండపేటలో జరిగిన, కొత్తపేటలో జరిగిన, అమలాపురంలో జరిగిన ఇదంతా ఒకే సభగా భావించాలి. ఈ జిల్లాకు సంబంధించిందైనా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సభగా భావించి దాన్ని విజయవంతం చేయడం ద్వారా తెలుగుదేశం జనసేన పార్టీకి తీరగోలు లేదు. పెట్టడానికి ప్రజా చైతన్యం, ప్రజాస్పందన అపోహగా ఉందనేది రేపు సభలోనే నిర్ణయమైపోయే విధంగా జన సమీకరణ జరగాలి. ఆ జన సమీకరణ కోసం కొత్తపేట నియోజకవర్గం మీద ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కారణం ఆరుమూరు మండల దగ్గర, కారణం రావులపాలెం మండల దగ్గర, పక్కనే కొత్తపేట, ఆ పక్కనే అనంతపురం, 39 చూసుకున్నా 50 కిలోమీటర్ల లోపల పరిధిలోనే నియోజకవర్గం ఉంది. అంటే ఉభయ పార్టీల నాయకులు ఏ గ్రామానికి గ్రామం, ఏ మండలానికి మండలం అందరూ కూడా మాట కలుపుకుని పెద్ద ఎత్తున బయలుదేరి విజయంతో చేయాల్సిన బాధ్యత మనకేముంది. రేపు పేరుకుంటా ఉందంట పండగ రోజు 17వ తారీఖు కూడా పండగ ప్రభావం ఉంటుంది కదా. ఇక ఉండేదాకా 18, 19 ఈ 2 రోజులు 17 నుంచి 18, 19 వరకు అందరూ